ఉన్నారు? ఇంకా పొద్దున్నే అయితే ఇంకా మినపగారలు అయితే వేయడానికి అయితే రాత్రి అయితే పప్పు అయితే నానబెట్టుకున్నాను. సో చక్కగా అయితే నానిపోయింది అనమాట. ఇంక మిక్సీలో పెట్టేసి ఇంకా పల్లీలు అయితే వేపుతున్నాను. పల్లీలు ఫ్రై అయిపోయినా గిన్నెలోకి అయితే తీయేసుకుని చక్కగా కొంచెం ఆయిల్ వేసుకుని 2 టమాటాలు 1 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత మిక్సీలో వేసుకున్న పప్పు అయితే మిక్సీ పట్టేసుకున్నాను. చక్కగా ముద్దలాగా అయితే వచ్చింది. పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి సెకండ్ సాటర్డే ఇచ్చారంట, అందుకే స్కూల్ లేదు. ఇంక వాళ్ళ కోసం అనేసి స్పెషల్ గా అయితే మినపగారలు అయితే చేద్దాం అనేసి ఇంక అనుకున్నాను అనమాట. ఇంకా పల్లీలు టమాటాలు ఫ్రై అయిపోయినాయి. ఇంకా చట్నీ కూడా మిక్సీ పట్టేసి చక్క తాలింపు అయితే పెట్టేసుకున్నాను. పొయ్యి మీద ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా గారెలు అయితే చిల్లి గారెలు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఒకదాని తర్వాత ఒకటైతే వదిలేసుకుంటున్నాను ఆయిల్ అయితే. చక్కగా అయితే ఇంకా ఈ గారెలను చక్కగా చూస్తుంటే చాలా బాగున్నాయి, నోరు ఊరిపోతుంది అనమాట. ఓకేనండి, ఈ రోజు పిల్లలకి స్పెషల్ గా అయితే మినపగారలు అయితే చేస్తున్నాను. ఇంకెందుకు లేట్, ఇంకా ఆయిల్ పీల్చిద్దని పేపర్ మీద వేసుకున్నాను. ఇంకా పిల్లలకి అయితే సర్వ్ చేసేస్తాను అనమాట. ఇంకా ప్లేట్లు కూడా రెడీ చేసుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బై బాయ్.